హలో అండి, వెల్కమ్ టు లక్ష్మి వలోలాస్ కిచెన్. నేను మీ లక్ష్మి. ఈరోజు వీడియోలో మామిడికాయ కొబ్బరి పచ్చడిని ఎలా చేసుకోవాలో చూపిస్తున్నానండి. మామిడికాయల సీజన్ వచ్చిందంటే మామిడికాయని విధంగా కొబ్బరికాయ పచ్చడిలో కానీ లేదంటే పప్పులో ఇంకా కొన్ని నాన్ వెజ్లో కూడా అలాగే వెజ్లో కూడా వేసి వండుతూ ఉంటాం కదా. సో మామిడికాయకి కొత్తగా వచ్చే ఆ పులుపది కూడా చాలా బాగుంటుంది. మీలో ఎంతమందికి ఇష్టం అనేది కామెంట్ చేయండి. సో మరి వీడియో చూసే ముందుగా లైక్ కూడా చేసేయండి. నేను ఇక్కడ మామిడికాయ కొబ్బరి పచ్చడి చేయడం కోసం మీడియం సైజులో ఉండే కొబ్బరికాయ తీసుకున్నానండి. ఇది వచ్చేసి బాగా ముదురుది కాదు, అలానే లేతది కాదనమాట, మీడియంలో ఉంటుంది కదా, అది తీసుకున్నాను. అండ్ ఒక కొబ్బరికాయకి నేను చూపిస్తున్న సైజులో ఒక మామిడికాయ తీసుకుని పక్కన పెట్టుకున్నానండి. వీటిని ముక్కల్లా కట్ చేసేసి రెడీగా ఉంచుకోవాలి. ఈలోగా నేను స్టవ్ పై వేరే ప్యాన్ పెట్టుకొని 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకున్నానండి. ఎక్కువ అవసరం పడదు. ఆయిల్ కొంచెం వేడైన తర్వాత ఒక 15 వచ్చేసి ఎండుమిర్చి వేసుకుంటున్నానండి. మీకు కారం ఎంత కావాలంటే అన్ని వేసుకోవచ్చు అనమాట. ఇందులో మనం మామిడికాయ వేస్తున్నాం కాబట్టి పులుపు ఉంటుంది కదండి, పులుపుకి కొంచెం కారంగా ఉంటే బాగుంటుందని ఎక్కువగా వేసుకున్నాను. ఎండుమిర్చి వేసుకుని లో ఫ్లేమ్లోంచి 1 నిమిషం పాటు కలుపుకుంటూ ఈ విధంగా మంచి రంగు వచ్చేంత వరకు వేయించేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇలాగ నేనైతే కొబ్బరికాయను కూడా పగలగొట్టేసుకుని ఈ విధంగా ముక్కలు కట్ చేసి పక్కన పెట్టుకున్నానండి. అండ్ మామిడికాయ కూడా పైన పొట్టు తీసేసుకుని ఈ విధంగా ముక్కల్లా కట్ చేసుకున్నాను. అవి మనం గ్రైండ్ అయిపోతాయి కాబట్టి బాగా చిన్నగా అవసరం లేదు, కొంచెం పెద్దగా కూడా కట్ చేసేసుకోవచ్చండి. సో ఈ 2 ముక్కలు కట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు పచ్చడి చేసుకోవడం కోసం ఒక మిక్సీ జార్ తీసుకుని ఇందులో మనం కట్ చేసి ఉంచుకొని కొబ్బరికాయ ముక్కలు వేసుకుని ఫస్ట్ వాటర్ ఏమి యాడ్ చేయకుండా దీన్ని తురుములాగా చేసుకోవాలన్నమాట. కొబ్బరి తురుము ఉంటుంది కదా, అలా అనమాట. మరీ మెత్తగా కాకుండా కాస్త కచ్చాపచ్చగా ఇలా చేసుకుంటే సరిపోతుంది. లేదంటే కనుక కొబ్బరి కూరం ఉంటుంది కదండి, దాంతో కూడా మనం కూర రెడీ చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఇందులో మనం ఉప్పు యాడ్ చేసుకోవాలండి. 1.5 టీ స్పూన్ ఉప్పు వేసుకుంటున్నాను. దీంతో పాటుగా ఒక 10 వరకు వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకున్నానండి. వెల్లుల్లి వేసుకుంటే చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది ఈ పచ్చడికి. అలాగే ముందుగా వేయించి పెట్టుకుని ఎండుమిరపకాయలు కూడా వేసుకున్నాను. అండ్ మామిడికాయ ముక్కలు కట్ చేసి ఉంచుకున్నాం కదా, అవి కూడా వేసేసుకుంటున్నాను. ఇవన్నీ వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకుంటూ బాగా మెత్తగా కాకుండా కాస్త కచ్చాపచ్చగా ఉండేలాగా గ్రైండ్ చేసుకోవాలి. మీకు వీలుంటే కనుక రోట్లో కూడా దంచుకోవచ్చు. సో ఈ విధంగా నేను కొంచెం వాటర్ వేసుకుని ఇలా కోర్స్గా గ్రైండ్ చేసేసుకుని రెడీగా పక్కన అయితే పెట్టేసుకుంటున్నానండి. ఇప్పుడు ఈ పచ్చడికి పోపు పెట్టుకోవడం కోసం ఇందాక మిరపకాయలు వేయించుకున్న ఆయిల్ ఉంది కదండి, అది సరిపోతుంది. అది మళ్ళీ వేడి చేసేసుకుని అందులో ఒక 1/4 టీ స్పూన్ ఆవాలు, 1/4 టీ స్పూన్ జీలకర్ర వేసుకున్నాను. అలాగే ఒక 1/2 టీ స్పూన్ మినపప్పు, 1/2 టీ స్పూన్ పచ్చిశనగపప్పు వేసుకుని ముందుగా లో ఫ్లేమ్లో ఉంచుకొని వీటిని బాగా వేయించేసుకున్న తర్వాత ఒక రెబ్బ కరివేపాకు అలాగే ఒక ఎండుమిర్చి కూడా వేసేసుకుని దీన్ని కూడా వేయించేసుకోవాలండి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని మనం ముందుగా గ్రైండ్ చేసి ఉంచుకున్న కొబ్బరికాయ పచ్చడి ఉంది కదా, ఆ పచ్చడి అంతా కూడా ఇందులో వేసేసుకుని పోపు అంతా కూడా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. మనం ఈ పచ్చడిలో పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చండి, కానీ ఎండుమిర్చితోనే కనుక చేస్తే అదొక ఫ్లేవర్ ఉంటుంది, టేస్ట్ చాలా బాగుంటుంది. లేదు అంటే ఓన్లీ పచ్చిమిర్చితో కూడా చేసుకోవచ్చు. లేదంటే కొన్ని ఎండుమిర్చి అలాగే కొన్ని పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకొని చేసుకోవచ్చు. ఎలా అయినా కూడా చాలా బాగుంటుంది అనమాట. సో పోపు అంతా కూడా ఈ విధంగా మనం పచ్చడికి పట్టేలాగా బాగా కలుపుకుంటే మామిడికాయ కొబ్బరి పచ్చడి అయితే రెడీ అయిపోతుందండి. దీన్ని మనం రైస్లోకి తినచ్చు, లేదంటే ఇడ్లీ దోశలో కూడా చాలా బాగుంటుంది. మరి మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేసి మీకు ఎలాగొచ్చిందనేది నా కామెంట్లో చెప్పండి. అలాగే వీడియోకి లైక్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.